హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఏఎస్విఎస్ ఛానల్. ఈరోజైతే నేను స్వయంభుగా వెలిసిన శివుణ్ణి చూపించబోతున్నాను మీకైతే. ఇది వచ్చేసి న్యూ మారుతి నగర్, కొత్తపేట్, ఫన్గిలి కాలనీ, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, కొసగుండ్ల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ రామలింగేశ్వర స్వామి ఆలయం దారి అని ఉంటుందండి. ఇక్కడ మామూలుగా వర్షాకాలంలో అయితే మొత్తం మూసీ నది పారుతూ ఉంటుంది, వెళ్ళడానికి ఈ మాత్రం దారి కూడా ఉండదండి. ఎండాకాలం చలికాలంలో అయితే ఇలా రోడ్డు వేసి ఉంటుంది. ఇందాక మీరు స్టెప్స్ చూసారు కదా, అలా మెట్లు ఉంటాయి, తర్వాత ఇలా దారి ఉంటుంది. వర్షాకాలంలో మూసీ నది పారడం వలన మనం వెళ్ళడానికి ఉండదండి. స్వామివారైతే ఇక్కడ స్వయంభుగా వెలిసారండి. చాలా మహిమగల శివలింగము. మనము ఏ కోరికలు కోరుకున్నా తప్పకుండా నెరవేరుతాయి. ఇక్కడ ఒక నంది ఉంటుంది. ఆ నంది చెవులో మన కోరికను చెప్పుకుంటే ఆ స్వామివారే మన కోరికను నెరవేరుస్తారని చెప్పేసి భక్తుల నమ్మకము. నేను కూడా ఇక్కడికి రావాలని చాలాసార్లు అనుకున్నానండి, కానీ రాలేకపోయాను. ఇదే నేను మొదటిసారి రావడము. ఇక్కడ ఎంత ప్రశాంతంగా అనిపించింది అంటే మాటల్లో చెప్పలేనండి. మనము ఇక్కడ వాటర్ ఉండవు కదండి, మనమే ఇంటి దగ్గర నుంచి బాటిల్స్లో నీళ్లు పంచామృతాలు అయితే తెచ్చుకోవాలండి. ఇక్కడ అమ్మే వాళ్ళు కూడా ఉండరు, ఇది గుడి కాదు కదండి. అందుకే నేనైతే ఇంటి దగ్గర నుంచి నీళ్ళు తెచ్చుకొని స్వామివారికి నీళ్ళతో అభిషేకం చేసి పంచామృతాలతో కూడా అభిషేకం చేశానండి. ఇక్కడ మనం ఏ కోరిక కోరుకున్నా స్వామివారు తప్పక నెరవేరుస్తారండి. ఎందుకంటే ఇది 200 ఏళ్ళ నాటి శివుడి అండి. ఇక్కడ స్వయంభుగా వెలిశాడు. ప్రతి నెల మాస శివరాత్రికైనా మనము వచ్చి ఇక్కడ పంచామృతాలతో అభిషేకం చేసుకొని స్వామివారిని దర్శించుకోవచ్చండి. తర్వాత ఇక్కడ శివరాత్రి రోజు ప్రత్యేకమైన పూజలు అయితే జరుగుతాయి. ఆ రోజు చాలామంది పబ్లిక్ వస్తారు, అందుకే ఆ మెట్లు అనేసి ఏర్పాటు చేసి దారినైతే ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్లెజెంట్గా ఉంటుందండి లొకేషను. అసలు ఎట్లా అంటే ఆహ్లాదకరమైన వాతావరణము. అసలు అది మాటల్లో నేను చెప్పలేనండి, అనుభవించి చెప్తున్నాను. అక్కడికి వెళ్ళాక నాకైతే దర్శనం చేసుకున్నాక చాలాసేపు కూర్చొని వచ్చాను. మనసుకు ప్రశాంతంగా అనిపించిందండి. స్వామివారిని వదిలి రావాలి అనిపించలేదు, అంత మంచిగా అనిపించింది. మనము మామూలు గుళ్ళకు వెళ్తుంటాం కదండి, ఇలాంటి శివాలయంకి వెళ్ళి స్వయంభుగా వెళ్ళిన శివుని దర్శించుకుంటే అది తెలియని ఆనందము, సంతోషము చాలా మంచిగా అనిపిస్తుందండి. నేనైతే పంచామృతాలు తీసుకొచ్చుకొని అభిషేకం అయితే చేసుకున్నాను స్వామివారికి. ఇక్కడ ఏమి దొరకవు, మనం వచ్చేటప్పుడే కొబ్బరికాయ, పూలు, పళ్ళు, ఏదైనా నైవేద్యము, విభూది, గంధము, కుంకుమ అన్నీ మనం వచ్చేటప్పుడే తీసుకొచ్చుకోవాలండి. కంపల్సరిగా వాటర్ బాటిల్లో వాటర్ కూడా తీసుకొచ్చుకోవాలి. స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత వాటర్తో కూడా అభిషేకం చేయడానికి నీళ్ళైతే తప్పకుండా తీసుకొచ్చుకోవాలండి. ఇక్కడ చుట్టూ మొత్తము మూసినదే ఉంటుందండి. జనాలు కూడా ఎవ్వరు ఉండరు. ఒక్కరికి రాకుండా ఇద్దరు ముగ్గురు కలిసి వస్తే చాలా బాగుంటుంది. నేనైతే పంచామృతాలతో అభిషేకం చేసిన వెంటనే అక్కడ ఒక మేక వచ్చి తినేసిందండి. మూగజీవులకు కూడా ఆకలేస్తుంది కదండి, అది తినడం వల్ల నేను దాన్ని ఏమీ అనలేకపోయాను. ఎందుకంటే మూగజీవులకు ఆకలి వేసినప్పుడు మనం అన్నం పెట్టిన దాంతో సమానం కదా. స్వామివారి శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా. స్వామివారి ఆజ్ఞ లేకుండా అది వచ్చి తినదు కదా, అందుకోసమనే నేను తిన్నా కూడా మేకని ఏమీ అనలేకపోయాను. నేను పంచామృతాలతో అభిషేకం చేసిన వెంటనే వచ్చిందండి, అసలు చూసుకోలేదు నేను. వచ్చి అది మొత్తము తినేసింది. మా వారు కూడా వద్దులే తినని, అది కూడా మూగజీవి కదా అని చెప్పేసి అనడం వల్ల నేను ఏమీ అనలేకపోయాను. ఇక్కడ అంతా చుట్టూ చెట్లు, వాటరు, మొత్తం కొండ బండల్లాగా ఉంటుందండి. ఇక్కడ అయితే ఒక అమ్మవారు కూడా ఉన్నారు. ఆ అమ్మవారిని కూడా దర్శించుకొని దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి ఏదైనా నైవేద్యం కూడా పెట్టవచ్చు. నేనైతే చెప్తున్నాను కదండి, ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ ఫణిగిరి కాలనీ, కొసగుండ్ల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దాటిన తర్వాత సెకండ్ లైన్లోనే రామలింగేశ్వర స్వామి ఆలయం దారి అని ఉంటుందండి. స్ట్రేట్గా లోపలికి వస్తే మనకు స్టెప్స్ కనిపిస్తాయి. ఆ స్టెప్స్ నుంచి ముందుకు రాగానే ఈ స్వయంభుగా వెలిసిన శివలింగం అయితే కనిపిస్తుంది. మనం పంచామృతాలతో అభిషేకం చేసుకున్న తర్వాత స్వామివారికి విభూతితో మంచిగా అలంకరణ చేసి గంధం, కుంకుమ బొట్లు పెట్టి, పూలు పెట్టి, దీపం పెట్టి, కొబ్బరికాయ కొట్టి మనం పండు కానీ ఏదైనా నైవేద్యం పెట్టి స్వామివారికి చూపించాలండి.
ఇక్కడ స్వామివారి ముందే ఒక నంది కూడా ఉంటుందండి. ఆ నంది చెవిలో మన మనసులో ఉన్న ఏ కోరికనైనా చెప్పుకుంటే స్వామివారు తప్పకుండా నెరవేరుస్తారండి. అంత మహిమ గల శివలింగము, అంత పవర్‌ఫుల్ అండి. ఏ కోరిక కోరుకున్నా తప్పక నెరవేరుతుంది. ఎక్కడెక్కడి నుంచో భక్తులైతే వస్తుంటారు. చాలామందికి దారి తెలియక రాలేకపోతారు. తెలిసిన వాళ్ళు మాత్రం వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వచ్చి దర్శనమైతే చేసుకుంటారు. మేము వెళ్ళగానే ఇద్దరున్నారండి. వాళ్ళు అంబర్పేట నుండి వచ్చారంట. వాళ్ళకి స్వామివారు కలలో కనిపించారంట. ఒకసారి వచ్చి దర్శనం చేసుకుంటే చాలా బాగా అనిపించిందంట. మళ్ళీ వచ్చి దర్శనం అయితే చేసుకున్నారండి. నేను కూడా వెళ్ళాను. నాకు కూడా మళ్ళీ మళ్ళీ ఆ శివయ్య దర్శనము కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మనసులో అయితే కోరుకున్నాను. మా ఫ్రెండ్ కూడా ప్రతి నెల మాస శివరాత్రికి వచ్చి ఇక్కడ ప్రదోష వేళలో మన పంచామృతాలతో అభిషేకం చేసి స్వామివారిని అయితే దర్శించుకుంటుందండి. దగ్గరలో ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ స్వామివారిని దర్శించుకోండి. మీ మనసులో కోరికలు కోరుకోండి, తప్పకుండా నెరవేరుతాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా, ఎలాంటి గొడవలున్నా, ఎలాంటి చికాకులున్నా అన్నీ నెరవేరుతాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నాకు ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయాలని చెప్పి అనిపిస్తుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇప్పటికీ నాకైతే 478 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారండి. చాలా థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా. చూసారు కదా, ఇక్కడ బండకే స్వయంభుగా వెలిసిన అమ్మవారు కూడా ఉన్నారు. చుట్టూ వాటరు. అసలు ఎక్కడైనా సిటీలో ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించడం చాలా రేర్ కదండి. ఇక్కడ అందుకే నాకైతే చాలా ప్లెజెంట్గా, చాలా మంచిగా అనిపించింది. చాలా బాగుందండి లొకేషన్ అయితే. అసలు మనం వెళ్తే అక్కడి నుంచి రావాలి కూడా అనిపించదు. అసలు మూసినదైనా అక్కడ ఎలాంటి స్మెల్ లేకుండా చాలా బాగుందండి. అసలు ఎవ్వరు పబ్లిక్ కూడా లేరు. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. దారి కూడా చూసారు కదా, అక్కడ మెట్ల నుండి ముందుకు రావడమే.